నేను చైర్మన్నే సంతకం పెట్టాను, కానీ అమలు చేసేది మొత్తం అధికారులు కదా, వాళ్ళు చూసుకున్నారు. ఈ టెండర్లు పిలవటము, ఆ నెయ్యి సరఫరా సంస్థలు ఏదో నిర్ణయించడం, ఇవన్నీ వాళ్ళే చేశారు, నేను జస్ట్ సంతకాలు మాత్రమే పెట్టాను చెప్పేసి నేను అంటాడు. కట్ చేస్తే అంతకుముందు ఈ నెలలోనో అంతకు ముందు నెలలోనో మొత్తానికి ధర్మారెడ్డి కూడా వచ్చాడు సిట్టు ముందుకి. ఆయన చెప్పే వెర్షన్ ఏంటో తెలుసా? నాదేముంది, నేను అధికారినే, పై వాళ్ళు ఏం నిర్ణయిస్తే అదే చేస్తాను కదా, వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాను కదా, నాకేం సంబంధం, నేను అమలుపరిచానంతే, నిర్ణయం తీసుకునే అధికారం నాకెక్కడుంది, పై వాళ్ళు చేస్తారు కదా అని చెప్పేసి. ఎంత గొప్ప డ్రామా. సుబ్బారెడ్డో నాకు సంబంధం లేదు, మొత్తం అధికారులు చేశాడంటారు. అధికారిగా ఉన్న ధర్మారెడ్డో నాకు సంబంధం లేదు, మొత్తం నేను అమలుపరచడం వరకు నా బాధ్యత, పై వాళ్ళు ఏం చెప్తే అదే చేశాను కదా అని చెప్పేసి అంటారు. ఈ రెండు అంశాల మధ్య కొట్టుమిట్టాడుతుంది. మరి దీన్ని ఎలా ఛేదిస్తారో కానీ మొత్తానికి సిట్ అధికారులకి పెద్ద పని. ఆయన వేళ్ల మీద, వీళ్ళు ఆయన మీద, అబ్బో అద్భుతమైనటువంటి అంశం అనమాట. ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతారంటే, అప్పన్నకి డబ్బులు డైరీ వాళ్ళు ఇస్తే ఇచ్చుండొచ్చు, నాకేం సంబంధం, డైరీ వాళ్ళు ఇస్తే డైరీ వాళ్ళని అడగండి, వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకేం తెలుసు. సభాష్ సభాష్. ఇక్కడ చాలా క్లియర్గా అప్పన్న ద్వారానే బోలేబాబా డైరీ గతంలో నెయ్యి సరఫరా చేసింది, 2022 వరకు దాదాపు కొనసాగింది. ఆ తర్వాత ఆ బోలేబాబా డైరీ వాళ్ళే ఫలానా అప్పన్న లంచం డిమాండ్ చేస్తున్నాడు, కిలోకి 25 రూపాయల చొప్పున లంచం ఇవ్వకపోతే అసలు మీకు అసలు ఈ నెయ్యి కాంట్రాక్ట్ ఉండదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు, దీని సంగతి ఏంటో చూడండి అని చెప్పేసి లిఖితపూర్వకంగా ఇదే అప్పన్న మీద వైవి సుబ్బారెడ్డి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని బుట్టదాఖలు చేశాడు సుబ్బారెడ్డి. మరి సంబంధం లేనప్పుడు ఇదే అప్పన్న ఎవడి అప్పన్న, ఇది కథ ఏంటి, కమ్మ విషయం ఏంటి అని చెప్పేసి పిలవాలా, చెమడాలు లెక్క పెట్టాలా, అసలు ఏమాత్రం ఎందుకు పట్టించుకోలేదు?